తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అక్రమంగా తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాపై కూడా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు, ఎన్నికలను ప్రభావితం చేసే ప్రలోభాలకు సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకు స్పెషల్ మానిటరింగ్ సెల్స్ అధికారులు ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా వాట్సాప్ గ్రూప్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వీటి పర్యవేక్షణ కోసం ఏసీపీ స్థాయి అధికారులను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కమిషనరేట్లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో స్పెషల్ మానిటరింగ్ సెల్స్ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అక్రమంగా తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాపై కూడా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు, ఎన్నికలను ప్రభావితం చేసే ప్రలోభాలకు సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకు స్పెషల్ మానిటరింగ్ సెల్స్ అధికారులను ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా వాట్సాప్ గ్రూప్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వీటి పర్యవేక్షణ కోసం ఏసీపీ స్థాయి అధికారులను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కమిషనరేట్లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో స్పెషల్ మానిటరింగ్ సెల్స్ను ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందజేస్తారు. కౌండిన్య, చెప్పండి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై కూడా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు మనం చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలు, ఎన్నికలకు ప్రభావితం చేసే ప్రలోభాలకు సంబంధించిన విషయాలపై కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకు స్పెషల్ మానిటరింగ్ సెల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సైబర్ క్రైమ్, అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులతో ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా వాట్సాప్ గ్రూపులు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లపై కూడా ప్రత్యేక నిఘాను కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. వీటి పర్యవేక్షణ కోసం కూడా ఏసీబీ స్థాయి అధికారులను కూడా నియమించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో 3 కమిషనరేట్ పరిధిలో కూడా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలీసులను కూడా స్పెషల్ మానిటరింగ్ సెల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు రాజకీయ నాయకులైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వరుస సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల మంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా రాష్ట్ర సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మంత్రి హరీష్ రావు కూడా వీరందరూ కూడా వరుసగా కూడా మీటింగ్ పెడుతున్నారు. వారు మాట్లాడిన వీడియో క్లిప్స్, అదేవిధంగా వారిపైన వ్యక్తిగత కామెంట్స్ ఎవరు చేయకుండా అసభ్యకరమైన కార్టూన్స్ కూడా ఎన్నికల ప్రచారంలో సంబంధం లేకుండా కూడా ఇవన్నిటిని గుర్తించేందుకు కూడా ఇప్పటికే సోషల్ మీడియాపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పొలిటికల్ గ్రూపుల పైన, ప్రధానంగా రాజకీయ పార్టీల గ్రూపులు జరుగుతున్న ప్రచారాలపై కూడా నిఘా ఎప్పటికప్పుడు పెట్టడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన పార్టీ నాయకులందరినీ కూడా గుర్తిస్తున్నారు. ఇందుకోసం సైబర్ క్రైమ్ పోలీసులు కూడా స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కూడా ఇటు బిక్ల పేరుతో, అదేవిధంగా మెసేజ్ల పేరుతో డబ్బుతోని మందులు పంపిణీ చేసే వివరాలను కూడా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గం స్థానిక పోలీసులతో నిఘాను కూడా ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే రానున్న తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పటికే సోషల్ మీడియా పైన కూడా పోలీసులు ప్రత్యేకమైన నిఘా వేసినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు వీళ్ళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా ఇతర సామాజిక మాధ్యమాలపై కూడా నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ పోస్టులు కూడా పెట్టకుండా ఎవరైనా పెట్టినా కానీ వారిపైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు మనకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.